వీఆర్ఓ ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు వసూలు చేసిన గుంటూరుకు చెందిన రావెల్ల లక్ష్మీ ప్రసన్న మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఎస్పీని ఆశ్రయించారు. ఈ సందర్భంగా బాధితులు వెంకట్ చందు, శిరీష మీడియాతో మాట్లాడారు. గుంటూరులో నివాసం ఉంటున్న రావెల్ల లక్ష్మీ ప్రసన్న ఒకరి వద్ద 11 లక్షలు, మరొకరి వద్ద 12 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే రావెల్ల లక్ష్మీ ప్రసన్నపై పలు పోలీస్ స్టేషన్లలో 4 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ 4 కేసులపై ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి ఆమె బ్యాంక్ అకౌంట్ ఆస్తులను సీజ్ చేయాలని కోరారు. మోసపోయిన తమకు డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే మమ్ములను బెదిరిస్తుందని వాపోయారు. రావెల్ల లక్ష్మీ ప్రసన్నపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నట్లు తెలిపారు. నమస్తే సార్, నా పేరు ఎన్ వెంకట్ శిరీష. నేను పట్టాపురంలో ఉంటాను సార్. నాకు 2024 సంవత్సరంలో మాకు పాలు పోసే అతని ద్వారా రావెల్ల లక్ష్మీ ప్రసన్న, రావెల్ల కార్తికేయ అనే ఇద్దరు, వీళ్ళు వచ్చేసప్పటికి గోరెంట్ల మెరిప్రియా నగర్లో ఉంటారు సార్. వీళ్ళు పరిచయం అయ్యారు సార్. వీళ్ళు నాకు వీఆర్ఓ పోస్టింగ్ ఇప్పిస్తాము, 15 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే అని చెప్పారు సార్. చెప్పి నా దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నారు సార్. తీసుకొని ఏలూరు దగ్గరికి తీసుకెళ్లారు సార్. నా దగ్గర ముందు 3 లక్షల రూపాయలు ఇచ్చాను సార్. ఈ 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఏలూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పేసి లెటర్ ఇచ్చారు సార్. లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ని తీసుకొని నేను ఇంటి దగ్గరికి వచ్చాను సార్. మొత్తం నా దగ్గర నుంచి 11 లక్షల రూపాయలు తీసుకున్నారు సార్. తర్వాత ఏంటండి మరి డబ్బులు తీసుకున్నారు, మరి ఏంటి నాకు ఉద్యోగం అన్నారు కదా అని చెప్పేసి అంటే, మేము అడిగాం సార్ ఉద్యోగాలు అసలు ఎలా ఇస్తారు అని చెప్పి. చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోటాలో వాళ్ళని మిస్లీడ్ చేసేసి మీకు ఇప్పిస్తాము, మా దగ్గర మేనేజ్మెంట్ ఉంది అది ఇదని చెప్పారు సార్. చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. 1 ఇయర్ చూశాను సార్. ఎలక్షన్స్ అయిపోయి నాకు ఇప్పిస్తాం అది ఇదని అన్నారు. విజయవాడ దగ్గర అంబాపురం దగ్గర మాకు 2 మంత్స్ ట్రైనింగ్ ఇప్పించారు సార్ వీఆర్ఓ గారి చేత. అది అయిపోయిన తర్వాత ఏంటండి మరి ట్రైనింగ్ అయిపోయింది కదా ఏంటి అని అంటే, ఆగండి అని చెప్పేసి 2025 సంవత్సరం జనవరి నెల వరకు ఆపారు సార్. ఇంకా లాభం లేదని చెప్పేసి ఫిబ్రవరి నెలలో 7వ తారీఖు పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు కట్టాను సార్. నేను ఇప్పటికి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయిపోయి 1.5 ఇయర్ అయిపోయింది సార్. కానీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. ఏంటి సార్ అని చెప్పి స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అదేమంటే 41 నోటీస్ తీసుకెళ్ళింది అన్నారు సార్. ఈ లొకాలిటీలోనే ఆమె మీద 4 ఎఫ్ఐఆర్లు అయినాయి సార్. అలాంటి ఆమెని రిమాండ్కి పంపించకుండా ఇంకా ఆమె 41 నోటీస్ తీసుకుంది అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు సార్. మాకు న్యాయం కోసం మమ్మల్ని ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు సార్? మేము ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము, మేము ఫోటోలు ఇస్తామని అంటే, ఇస్తే ఇవ్వండి, వాళ్ళు ఏం చేస్తారు, 2 రోజులు పేపర్లు వేస్తారు, 2 రోజులు హడావుడి చేస్తారు. ఇవన్నీ మాకు మామూలే. మా వెనకమాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏదైనా చేయగలము అది ఇదని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఈ చాతన రావెల్ల లక్ష్మీ ప్రసన్న, కార్తికేయ, సౌజన్య సార్ మమ్మల్ని మాటలు అంటున్నారు. మేము మరి ఏంటండి మా డబ్బులు డబ్బులు ఇవ్వండి అని అంటే, మీ చేతనైంది మీరు చేసుకోండి, మీ దిక్కున్న వాళ్ళ కాడికి మీరు వెళ్ళండి అని అంటున్నారు సార్. దాని పని మీద కొంచెం రిమాండ్కి పంపించినని ఈరోజు సార్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్. వచ్చి అర్జీ పెట్టుకున్నాను సార్.